అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ సింగర్ మంజుల యాదవ్. వెల్కమ్ టు ఆర్ఎల్ఆర్ టీవీ. ఈ రోజు మనము యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామంలో ఉన్నాము. ఇక్కడ ఎలక్షన్ ప్రచారము, సర్పంచ్ ప్రచారం చాలా అంటే చాలా హోరాహోరీగా సాగుతుంది ఇక్కడ. సో మరి ఇక్కడ నుంచి మనకు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మన ముందున్నారు. నమస్తే సార్. నమస్తే మేడం. బాగున్నారా సార్? ఫైన్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ నేమ్ సార్? నిరంజన్ గౌడ్ అండి, గిరికట్టి నిరంజన్ గౌడ్, మల్కాపూర్. మనము బీఆర్ఎస్ పార్టీ నుంచి చేస్తున్నారు కదా సార్. సో మరి ఎలా ఉంది మీ ప్రచారం కానీ ఇక్కడ మూమెంట్ ఎట్లా ఉంది ఇక్కడ? ఖచ్చితంగా జనాలు కూడా కోరుకుంటుంది అదే. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో దొంగ 420 హామీలు ఇచ్చి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలుగా చేసింది శూన్యం. కాబట్టి వాళ్ళకి మంచి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మోసం చేసి గెలిచిన కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా బుద్ధి చెప్పాలన్న ఆలోచనతోటి జనాలు ఎదురుస్తారు. యాక్చువల్లీ ఈ ఎలక్షన్లు కూడా గత 2 సంవత్సరాల కిందనే జరగాల్సింది. ప్రభుత్వ వ్యతిరేకతని జనాలు వాళ్ళ మీద చూపిస్తారు అన్న ఆలోచనతోటి ఇంత దూరం తీసుకొచ్చి ఉంటారు. ఇవాళ హైకోర్టు మొట్టికాయలు వేయడం వల్ల తప్పని పరిస్థితుల్లో ఎలక్షన్ పెట్టారు. ఖచ్చితంగా జనాలందరూ వెయిట్ చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే సర్పంచులుగా అధిక సంఖ్యలో అధిక మెజార్టీతో గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. సార్ మరి మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంత గట్టిగా స్ట్రాంగ్ గా మేము ఖచ్చితంగా గెలుస్తాము అని హామీ ఇస్తున్నారు. సో మరి అక్కడ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సో మరి మీరు ఎలా డీల్ చేస్తున్నారు? చెప్పాను ఇందాక, 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. కళ్యాణ లక్ష్మి అన్నారు, కళ్యాణం కనిపిస్తలేదు, లక్ష్మి కనిపిస్తలేదు. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మి వచ్చే పరిస్థితి లేకుండా. కళ్యాణ లక్ష్మి రావట్లేదా? కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం అన్నారు. మరి రాష్ట్రంలో బంగారం లేదా, దేశంలో బంగారం లేదా, దొరకట్లేదు. బంగారం కాదు కదా, ఇనుము కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రైతులకు రైతు బంధు 15,000 అన్నారు, కనీసం 12,000 తీసుకొచ్చినారు. అది కూడా అందరు రైతులకు ఇప్పటివరకు రాలేదు. రైతు కూలీలకు కూడా 12,000 రైతు బంధు ఇస్తా అన్నారు. రైతులకి భూమి ఉన్న రైతులకే ఇప్పటివరకు గది లేదు. పాపం రైతు ఆశపడి భంగపడుతున్న రైతు కూలీలను ఇవాళ వాళ్ళ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా మహిళలకు 2,000 నుంచి 4,000 పెన్షన్ అన్నారు. కోడలికి 2,500, అత్తకు 4,000 అన్నారు. కోడలికి లేదు, అత్తకు వచ్చేది కూడా 2 నెలల మధ్యన గాయం చేసారు. పిల్లలకి స్కూటీలు అన్నారు, స్కూటీలు లేదు. చెప్పినా అన్ని దొంగ హామీలు. దానికి బుద్ధి చెప్తారు ప్రజలనే ఆలోచనతోటే ఉన్నాము. ఖచ్చితంగా మా బీఆర్ఎస్ అభ్యర్థులు అధిక సంఖ్యలో అధిక మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది, ఏం నెరవేర్చలేదు. సో అందుకనే మాకు బీఆర్ఎస్ మీద బాగా పాజిటివ్ ఉంది, మేము గెలుస్తాం అనే కాన్ఫిడెంట్ అయితే ఖచ్చితంగా. సో మరి ఎన్నికలకి చాలా అతి తక్కువ సమయం ఉంది. సో మరి ఈ అతి తక్కువ సమయంలో మీరు ఎలా ప్రచారాన్ని, మీ ప్రణాళికని ఎలా సిద్ధం చేసుకుంటున్నారు? బ్రహ్మరథం పడుతున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయో బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ కి, బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని తొందర ఇప్పుడు పోతున్న దగ్గర ఘన స్వాగతం పలుకుతున్నారు. మేము జస్ట్ వాళ్ళే ఫోన్ చేసి మీరు రావాలి, బీఆర్ఎస్ అభ్యర్థులు ఉండాలి, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపిస్తామని వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తక్కువ సమయమైనా జనాలలో మంచి స్పందన ఉంది కాబట్టి ఇబ్బంది లేదు. అది సో మరి బీఆర్ఎస్ పార్టీలోకి అంటే మీరు ఎప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో? నేను గత 7 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడిగా చౌటుపల్లిలో సేవ చేస్తా ఉన్నాను. మరి మీకు ఇప్పుడు సర్పంచ్ గా పోటీ చేయాలనే ఆలోచన ఎవరు, అంటే మీకు స్వతహాగా వచ్చిందా, లేకపోతే ప్రజలు, మీ గ్రామ ప్రజలు మీరు నిలబడితే మా గ్రామం చాలా అభివృద్ధి చెందుతుందని వాళ్ళ పోసా, లేకపోతే ఇంకా మీకు ఎవరైనా మార్గదర్శకం? సార్ నేను యాక్చువల్లీ ఈ ఊరు బిడ్డానండి. ఈ ఊర్లో పుట్టి పెరిగిన, ఇదే స్కూల్లో చదువుకున్నాం. ఇక్కడ ఉన్న ఊరు మీద మమకారంతో ఊర్లోనే ఉన్నాం. ఊర్లో మా దగ్గర స్కూల్ తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ కోసం హైదరాబాద్ వెళ్ళి చదువుకున్నాం. ఉద్యోగరీత్యా అక్కడే ఉన్నాం. మళ్ళీ పెళ్లి తర్వాత ఊర్లోకి వచ్చినాం. మేము ఊర్లో ఉన్న పరిస్థితులు, స్కూల్లో చదివినప్పటి నుంచి మీరు డిగ్రీ చేసి మళ్ళీ జాబ్లోకి వెళ్ళే వరకు కూడా గ్రామంలో ఏమాత్రం డెవలప్మెంట్ కనిపించలేదు. అట్లాంటి సందర్భంలో మళ్ళీ లేదు, మన గ్రామం డెవలప్ చేసుకోవాలని ఆలోచనతో వచ్చినాం. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్గా, అప్పుడు చిన్న వయసు కాబట్టి వార్డు మెంబర్గా పోటీ చేసినాం. మా సాయశక్తిలో డెవలప్మెంట్కి చేసినాం. 2 సార్లు మల్కాపురానికి వార్డు మెంబర్గా సేవలు అందించాను నేను. కాబట్టి నా వార్డు మెంబరే చేయగలిగేంత చేశాను. నేను గతంలోనే సర్పంచ్ చెప్పేదండి. అప్పుడు అనివార్య కారణాల వల్ల, అనుకోని పరిస్థితుల్లో రిజర్వేషన్ మారడం వల్ల నేను పోటీ చేయలేకపోయినా. కానీ నేను అనుకున్న అభ్యర్థిని ఆయన సర్పంచ్ గెలిపించగలిగినా కానీ అభ్యర్థి నేను అనుకున్న స్థాయిలో గ్రామాన్ని డెవలప్ చేయలేకపోయిందని ఈ రోజు మండల పార్టీ అభ్యర్థి అయినా, మండల పార్టీ అధ్యక్షుడు అయినా కూడా నా గ్రామం మీద ఉన్న ప్రేమ, మమకారం, గ్రామ అభివృద్ధి కోసం, గ్రామంలో ఉన్న యువతని మంచి దారిలో తీసుకోవడం కోసం నాకు మరోసారి సర్పంచ్ అవకాశం కావాలన్న ఆలోచనతో ఈ రోజు పోటీ చేయడం జరుగుతుందండి. సూపర్ సార్. మీరు గ్రామంలో యువత అన్నారు. సో మీరు ఒక యువ నాయకుడి గ్రామానికి సర్పంచ్గా కాబోతున్నారు. సో కాబట్టి యువత కోసం మీరు చదువుకున్న వారు, మంచిగా బాగా చదివి బయట ఉద్యోగ అవకాశాలు లేని వారు,
అలాంటి యువతకు మీరు ఇన్ కేసు ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేయబోతున్నారు? ఖచ్చితంగా అండి. నేను వెల్ ఎడ్యుకేటెడ్ అండి, ఆయన ఎంఎస్సీ ఎంఫిల్. ఓకే, కాబట్టి మా దగ్గర ఉన్న పిల్లల్ని కూడా మంచి దారిలో తీసుకెళ్లాలని ఆలోచన. గతంలో ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళ స్వార్థం కోసం పిల్లల్ని చదువు మీద దృష్టి పెట్టకుండా వాళ్ళంట తిరగడం కోసం తాగిపించి తిప్పుకొని వాళ్ళ స్వార్థాన్ని వాడుకున్న సందర్భాలు ఉన్నాయి. దాని నుంచి పిల్లల్ని డైవర్ట్ చేయాలన్న ఆలోచనతోటి నేను ఇవాళ గ్రామంలో సర్పంచ్ అయితే పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ సైడ్ తీసుకెళ్లాలని, అదేవిధంగా మా దగ్గర మాకు లక్కీగా ఏంటంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మల్కాపురంలోనే ఇండస్ట్రియల్ పార్క్ వచ్చింది 1250 ఎకరాలలో. దాదాపు 450 ఇండస్ట్రీస్ ఆల్రెడీ రన్నింగ్ కండిషన్లో ఉన్నాయి. పెద్ద సంఖ్యలో జాబులు కూడా రెడీ ఉన్నాయి. అందుకే ఇప్పుడు వస్తే రేపు నాకు అవకాశం వస్తే ఖచ్చితంగా మా ఊరి పిల్లలకే అందులో జాబులు ఇప్పించడానికి నేను శాయశక్తులు ప్రయత్నిస్తా. ప్రయత్నమే కాదు, వీలైనప్పుడు 3 నెలలకు 6 నెలలకు ఇండస్ట్రియల్ పార్క్ వాళ్ళకి తీసుకొచ్చి మా గ్రామ పంచాయతీ కాడనే జాబ్ మేళ ఏర్పాటు చేసి వాళ్ళ అర్హత తగ్గట్టుగా వాళ్ళకి జాబులు ఇప్పించడానికి నేను అన్ని విధాలా కృషి చేస్తాను. ఇంత ఎడ్యుకేటివ్, మీరు ఇంత చదువుకున్నారు కాబట్టి యువత కోసం ఎంతగానో ఆలోచిస్తున్నారు. సూపర్ సార్. మరి ఇక్కడ మన గ్రామంలో ప్రస్తుతము ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? మా గ్రామానికి పెద్ద ఇబ్బంది అంటే ఒకటే అండి, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము మా దగ్గర నీళ్ళ సమస్య ఎక్కువ ఉంటుంది. అవును, ఎందుకని సార్? ఇక్కడ వాటర్ అంటే దొరకదా, లేకపోతే ఇక్కడ చుట్టుపక్కల కంపెనీస్ వల్ల ఏమన్నా ఎఫెక్ట్? అండి అఫ్ కోర్స్ కంపెనీ వల్ల పొల్యూషన్ వచ్చింది, అండర్ గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ అయింది. మా దగ్గర కొంచెం తక్కువ. కాకపోతే చౌటుప్పల్ మండలంలో వెళ్తే మా చౌటుప్పల్ మండలం సరౌండింగ్ లో చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. గ్రౌండ్ వాటర్ ఆల్రెడీ పొల్యూట్ అయిపోయింది. మంచినీళ్ళు అనే కంటే కూడా విషమానాల్సిన పరిస్థితి అండి అది. అట్లనే ఉంటే ఇంకో 10-20 ఏళ్ళ ఇక్కడ జనాలు బతకడం కూడా కష్టమైన పరిస్థితి వస్తుంది. మీరు అన్నదానికి మా దగ్గర ముందు నుంచి కూడా వాటర్ సోర్స్ లేదండి. నిజానికి మేము మా నాన్న వాళ్ళు 120 ఎకరాల భూమి సాగు చేసేవాళ్ళండి. నీళ్లు కనుక అవైలబుల్ ఉంటే పట్నం వెళ్ళి మేము జాబ్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. నేనే మంచి ఒక రైతు బిడ్డగా ఉండేవాడిని, వ్యవసాయం చేసేవాడిని. నీళ్లు లేక అంటే నీళ్లు సోర్స్ లేక మేము వ్యవసాయం వెళ్ళలేదు కావచ్చు. మా నాన్న టీచర్ కాబట్టి మమ్మల్ని అందరినీ మంచిగా చదివించాడు. మా ఇంట్లో అందరు డబుల్ పీజీలు చేసిన వాళ్ళే. కాబట్టి మేము నా కులవృత్తిగా నేను గౌడ్స్ అండి, మేము కులవృత్తి సైడ్ మేము లేకున్నా కానీ మా పెద్దనాన్న వాళ్ళు ఉంటుండే కులవృత్తి మీదనే వ్యవసాయం మీదనే ఉన్నాము. నీళ్లు లభ్యత లేకనే మేము దాన్ని కొంచెం పక్కన పెట్టాల్సిన పరిస్థితి. అట్లా నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్న సమయంలోనే మా ఊర్లో అప్పుడు నీటి సమస్యకు పిల్లనియడానికి ఇబ్బంది పడే పరిస్థితులు. అట్లాంటి నుంచి మెల్లిమెల్లిగా ఇప్పుడు దాన్ని కేసీఆర్ గారు వచ్చినాక మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లలు వచ్చి ఇవాళ నీళ్ళు వచ్చి ఇంటికి తాగునీటికైతే సమస్య లేకుండా అయిపోయింది. సాగునీటి కూడా పిలాయిపల్లి కాలువ వచ్చింది. కొంచెం అటువైపు రోడ్ అటువైపు కొన్ని గ్రామాలలో నీళ్లు వస్తున్నాయి. దురదృష్టవశాత్తు ఏంటంటే అప్పుడున్న లోకల్లో ఉన్న స్థానిక నాయకులు ఆ ఎత్తుపోతల ద్వారా తీసుకొచ్చి మా ఊర్లో కూడా మూసి నీళ్లు కలుపుతామని ప్రయత్నం చేశారు. ఆ నీళ్లు వస్తే మా కూడా సస్యశ్యామలమైనది. కానీ అప్పుడున్న నాయకులు మరి ఎందుకు వాళ్ళకి నచ్చలేదు ఆ నీళ్ళు ఇక్కడ తీసుకురావడం, రైతులు బాగుపడ నచ్చక అది చేయలేదు. అది చేస్తుంటే మా దగ్గర నీటి వసతి కూడా బాగుంటుండే, ఆ సమస్య ఒకటి ఉంటుండండి. అదేవిధంగా ఇప్పుడు స్థానికంగా ఇప్పుడున్న సమస్య పెద్దది ఏంటంటే అండి, ఈ ఊర్లోకి బస్సులు రాకుండా పిల్లలు చాలా మంది స్కూల్లోకి వెళ్తుంటారు, కాలేజీలోకి వెళ్తుంటారు. పొద్దున్నే ఊర్లో నుంచి బస్సులు రావట్లేదు అని గత ఈ హైవే నుంచి డబుల్ రోడ్ వేస్తున్న సందర్భంలోనే మా ఊరు కనెక్టివిటీ సరిగా లేక ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కరెక్ట్ ఉంటుంది, చౌటుపల్లి వైపు వెళ్తున్నాడు కనెక్టివిటీ సరిగా లేదు. ఆయనలో ఉన్న సర్పంచ్ దాని మీద దృష్టి పెట్టకపోవడం వల్లనే ఆ కనెక్టివిటీ సరిగా లేక బస్సులు ఊర్లోకి రావడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సందర్భంలో కూడా చాలాసార్లు మా దురదృష్టం ఏంటంటే ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్లో అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళు సహకరించలేదు, నేషనల్ హైవే కాబట్టి దాన్ని చేయడం సహకరించలేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మొన్న ఆయన సర్పంచ్ మన ఎమ్మెల్యే ఎలక్షన్లు అవుతున్న సందర్భంలో కూడా ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు ఊర్లో బస్సు సమస్య తీర్చడానికి నా వంతు కృషి చేస్తా అనుకుంటూ చెప్పుకుంటూ కొన్ని డైలాగ్ కొట్టిండు సారు. ఇక అది ఎప్పుడైతే తెలియదు కానీ ఇప్పుడు ఒక బస్సు వస్తుంది ఊళ్ళకి ఏంటంటే అది కూడా బై ఎలక్షన్ టైంలో మా ఇన్ఛార్జ్ గారు మా కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారు చొరవతో ఒక బస్సు ఇప్పుడు వస్తుంది, అదే బస్సు వస్తూ పోతుంది. గత ఎలక్షన్ లో రాజగోపాల్ రెడ్డి గారు హామీ ఇచ్చినట్టు బస్సులు వేస్తా, బస్సు రాకపోతే నేను ఈడని టెంట్ వేసుకొని ధర్నా చేస్తా, బస్సు వచ్చే వరకు చేస్తా అన్న పెద్ద సారు. ఇప్పటివరకు మరి ఆ టెంట్ దొరకలేదా, ఆ బస్సు దొరకలేదా, మా ఊళ్ళకైతే బస్సు రాని పరిస్థితి. ఖచ్చితంగా బస్సుల సమస్య కోసం నేను టెంట్ వేసుకొని కూర్చుంటా, నా సొంత డబ్బులతో టెంట్ వేసుకొని కూర్చుంటా. బస్సు ఊర్లోకి వచ్చే వారికి సాయశక్తిలో ప్రయత్నం చేస్తా. ఇంకా అట్లాంటి బస్సు ఊరికి రాలేకపోతే నా 5 సంవత్సరాలు నేను ఇక నా కారులో ఊరికి రానండి, బస్సు ఎక్కే వస్తా ఊరికి. అసలు ఇంత కాన్ఫిడెంట్ ఎట్లా సార్ మీరు? అసలు చెప్తున్నాను, మా ఊరి సమస్యల మీద నాకు మంచి పట్టు ఉందండి. సమస్యను ఎట్లా తీర్చుకోవాలని దాని మీద నాకు ఐడియా ఉంది సార్. మరి ఇన్ని మీకు చేయాలని ఆలోచన ఉంది. సో మరి మనం వచ్చేది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇక్కడ మనకి తెలంగాణలో ప్రజెంట్ మన స్టేట్ లో కాంగ్రెస్ ఉంది. ఇలాకనే అన్నారు మీరు, అంటే
అప్పుడు పైన ఇక్కడ టీఆర్ఎస్ ఉన్నా మనకి సెంట్రల్ లో కాంగ్రెస్ వల్ల మనకు ఏం పనులు కానివ్వండి. సో మరి ఇక్కడ మీరు బీఆర్ఎస్ నుంచి అభ్యర్థిగా గెలవబోతున్నారు. సో మరి అక్కడ కాంగ్రెస్ ఉంది, మరి ఎలా చేయబోతారు ఇది? అంటే ఇది గ్రామ సమస్యగానే చూస్తే రేపు కాంగ్రెస్ చేయకపోవచ్చు, కానీ మేము కూడా తెలంగాణలో పార్టీ కదండి. మా గ్రామం నుంచి కూడా ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు కదా, మా గ్రామం నుంచి కూడా ఎంపీ ఓట్లు వేసినారు కదా, ఖచ్చితంగా వాళ్ళు కూడా చేయాల్సిందే కదా. అదే మాట చెప్పమనండి, పర్వాలేదు. ఎమ్మెల్యే గారు వచ్చి ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే, సర్పంచ్ గెలిస్తే మీ ఊళ్ళకి బస్సులు రావు, మీ ఊళ్ళకి నీళ్ళు రావు, మీ ఊళ్ళకి కరెంట్ రాదు. అదే మా గవర్నమెంట్ లేదు కదా, ఇంక ఈ పవర్ మన రేషన్ షాపు రాదు, ఏది రాదని చెప్పమనండి. ఎవరు అలా చెప్పలేరు కదా, చెప్పలేము, చేయాల్సిందే కదండి. సో ఇక్కడ మరి మన రేషన్ సంబంధించి అన్నారు కాబట్టి ఇక్కడ వృద్ధులకి కానీ వికలాంగులకు కానీ సరైన పెన్షన్ అందుతుంది సార్? పెన్షన్ సంగతి ఇందాకే చెప్పానండి, అది 4,000 ఉన్న 2,000 ఉన్న పెన్షన్ 4,000 అన్నారు. ఆ 2,000 2 నెలలు ఇవ్వకుండా పోయింది. 4,000 ఇప్పుడు కోడలికి ఇస్తా అత్తకి ఇస్తా అన్నారు, అత్తకే సరిగా లేదు, కోడలి లేని పరిస్థితి. వికలాంగులకు కూడా ఇస్తా అన్నారు, ఆ వచ్చే 2,000 కూడా ఒక నెల ముందు ఒక నెల వెనక వస్తా ఉంది. పాపం ఆశపడ్డారు జనాలు 4,000 కోసమని 2,000 తీసుకోవడానికి వాళ్ళు ఇన్ని ఇబ్బంది పడుతుంది. అంటే ఇప్పుడు కొన్ని చేస్తున్నారు కదా సార్ మన కాంగ్రెస్ ప్రభుత్వం, ఉచిత బస్సు కానీ, నెక్స్ట్ ఉచిత కరెంట్ కానీ, కొన్ని రైతు బంధుకు సంబంధించి రైతుల యొక్క రుణాలు మాఫీ చేయడంలో కూడా కొంతవరకు చేసింది, మొత్తం చేయలేదు. నేను చెప్తానండి, మీరు ఉచిత బస్సు అంటున్నారు. నిజానికి మా ఊర్లో ఉన్న మహిళలు బస్ ఎక్కి రోజు చౌటుప్పల్లో హైదరాబాద్ పోయే పరిస్థితి అయితే లేదు, అవసరం లేదు. మా ఊర్లోనే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, జాబులు ఉన్నాయి. మహిళలకు ఉచితం అంటారు, పురుషులకు మాత్రం డబల్ రేటు తీసుకుంటున్నారు, దానివల్ల డబల్ వేసుకుంటున్నారు. అదే అందరు చూస్తూనే ఉన్నారు, నిజంగా మహిళలే అంటున్నారు. దానివల్ల మా ప్రయోజనం ఏంటి, మేము రోజెక్కి మేము భార్యాభర్తలు పంచాయతీ తప్పితే ఏం లేదు. రేవంత్ రెడ్డి గారే చెప్పారు, భార్యాభర్తలు కొట్లాడుకుంటే భార్య అమ్మగారి ఇంటికి మొత్తానికి ఉచిత బస్సు ఇస్తారంట. అంటే దాన్ని ఎంటర్టైన్ చేసేందుకు ఇస్తారో నాకు అర్థం కాలేదు. దానివల్ల ఎవరికి ఇబ్బంది ప్రయోజనం అయిందో అర్థం కాలేదు. మీరు ఇందాక ఇంకో మాట అన్నారు, ఏంటి వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉచిత కరెంట్ వస్తుంది అన్నారా, సిలిండర్ అన్నారు. ఉచిత కరెంట్ వస్తుందని మా మల్కాపురం అన్ని ఇల్లు తిరుగుతామండి, ఎంతమందికి వచ్చిందో కనుక్కోండి. వస్తుంది 200 యూనిట్స్ ఫ్రీగా సార్, అదే చెప్తున్నాను కదా, కనుక్కోండి. మీరు జరిగింది కరెక్ట్, అది ఇంప్లిమెంట్ అయింది అనుకుంటే ఓకే. ఇంకోటి ఉచిత సిలిండర్ అన్నారు, ఎంతమందికి ఉచిత సిలిండర్ వస్తుందో ఒకసారి మల్కాపురంలో కనుక్కోండి. మీరు తిరుగుతుంటారు, తెలుస్తుంది. మల్కాపురమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చూడండి. వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలలో 6 గ్యారంటీ చేసింది ఒక ఉచిత బస్సు తప్పితే ఇంకేం లేదండి, అంతే. సో మరి ఇన్ కేస్ మీరు గ్రామ సభ సర్పంచ్ ఎలక్షన్ గెలిచాక మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుంది సార్? ఖచ్చితంగా అండి, మా ఊరి సమస్యలను తీర్చుకుంటూ, మా ఊరికి ఇంకా కావాల్సిన అభివృద్ధిని ముందు వేసుకుంటూ. ఇందాక మా ఊర్లో తిరుగుతుంటే డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ కాలనీ ఉంటుందండి, డబుల్ బెడ్రూమ్ వాళ్ళు అన్నారు వాళ్ళకి ఫిల్టర్ వాటర్ కావాలన్నారు, చేద్దామన్నాం. వాళ్ళకు ఒక చిన్న అదేంటి ఫంక్షన్ హాల్ లాంటి ఒక కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, అది కూడా చేపిద్దామన్నారు. ఇంకా అక్కడ ఒక అంగన్వాడీ స్కూల్ అన్నారు, అది పెద్ద ఇష్యూస్ కావండి, గవర్నమెంట్ నుంచి రావాల్సింది చేస్తారు. అన్ని గ్రామాలకు వచ్చినట్టు మాకు వస్తాయి. ఇంకోటి అది దామాషా లెక్కల ప్రకారం వస్తుంది. మాది మేజర్ గ్రామ పంచాయతీ 3,500 ఓట్లు ఉన్నాయి, 5,500 జనాభా ఉంటుంది మాకు. మా లెక్క ప్రకారం మాకు రావాల్సిందే కదండి. మా దగ్గర ఇండస్ట్రీస్ ఉన్నాయి, మా మల్కాపూర్ గ్రామ పంచాయతీకి ఘనమైన ఆర్థిక వనరులు ఉన్నాయి, అవి చాలండి చేయడానికి. సార్ మీకు నిజంగా మీరు మాట్లాడుతుంటే ఇంత వక్త, మీలో చాలా గొప్ప వక్తగా అనిపిస్తున్నారు. ఇంత వక్త కావడానికి మీకు ఏమైనా రాజకీయ నాయకుల స్ఫూర్తి ఉన్నదా ఎవరన్నా? ముఖ్యంగా నాకు నిజంగా చిన్నప్పటి నుంచి కూడా అటల్ బిహారీ వారి ఉపన్యాసాలు అంటే చాలా ఇష్టం ఉంటుందండి. ఓకే, తర్వాత నేను ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్తున్నా అనుకుంటారు కావచ్చు, కానీ కేసీఆర్ గారి స్పీచ్ అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బీ లైక్ ఏ రోమ్ అని అంటారు. మీతో మాట్లాడితే మీలాగలే మాట్లాడాలనుకుంటున్నాను నేను, ఊళ్ళో వాళ్ళు మాట్లాడితే వాళ్ళలాగానే మాట్లాడాలనుకుంటున్నాను. నాకు యాక్చువల్లీ 4-5 లాంగ్వేజ్ కూడా వస్తాయండి, డిఫరెంట్. తమిళ్ వస్తుంది, మలయాళం, కన్నడ, సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ అన్ని వస్తాయి. మన కేసీఆర్ గారు మహబూబ్నగర్ పోతే మహబూబ్నగర్ వచ్చిన ఉంది వస్తాయి, ఎందుకంటారా వాళ్ళ లేదు రాంగ పొంగ అని మాట మాట్లాడుతుంటాడు. కరీంనగర్ పోతే వస్తా పోతా అంటాడు, అదే నల్గొండ వస్తే వస్తా పోతున్నావా అంటాడు. అట్లనే నేను కూడా మాట్లాడాలని నాకు చాలా కోరికుంటుండే, అదే విధంగా మాట్లాడాలనుకుంటాను, మాట్లాడుతున్నాను. సో మీరు ఇంత టాలెంట్ సార్, అంటే ఇన్ని భాషలు కానీ ఇంత ఎడ్యుకేట్ చేసి ఎంతో మంది ఇదిగా అంటే ఇన్ని ఒక గ్రామాన్ని ఇన్ని విధాలుగా చేయాలనుకున్నారు, అంటే ఎందుకు మీకు ఈ రాజకీయాల వైపు రావాలనిపించింది సార్? ముందే చెప్పానండి, నేను పుట్టిన ఊరు కన్న తల్లి ఉన్న ఊరు ఒకలాంటిదే అని నేను నమ్ముతాను. నా ఊరు, నా ప్రాంతం, నా రాష్ట్రం, నా దేశం. సూపర్ సార్. ఆ సందర్భంలో నా ఊరు ముందుండాలని ఆలోచన, నా ఊరిని రిప్రజెంట్ చేయడానికి నాకు అవకాశం కావాలని
మరి మన జాబ్ చేసారు సార్, ఇంత ముందుకు ఏం చేసేవారు? నేను చాలా ప్రైవేట్ జాబ్ చేశాను, బిజినెస్ చేశాను, రియల్ ఎస్టేట్ చేశాను, చాలా జాబ్ చేశాను. మళ్ళీ లాస్ట్ కి ఫ్యామిలీలో నాన్న గాని ఎవరైనా చేశారా, మీరైనా ఫస్ట్? చెప్పాను కదా, మా నాన్న టీచర్ అండి. మా నాన్న కూడా అదే చెప్తుండే, మనం మంచిగా ఉండాలి, మనతో పాటు మన గ్రామం మంచిగా ఉండాలి. ఆ విధంగానే ముందుకు వస్తున్నాం. నేను బిగినర్లో చెప్పాను, రాజకీయం వైపు రావడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నామండి. తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీ హైదరాబాద్ వెళ్ళాము. 5-6 సంవత్సరాలు బయట ఊళ్ళు అన్ని తిరిగి వచ్చినా కానీ మా మల్కాపురం పరిస్థితి మాత్రం 5 ఏళ్ళు ఇక్కడ మారినట్టు కనిపించలేదు. ఏదో ఒక రోజు అవకాశం వచ్చినప్పుడు మా ఊరిని కూడా మార్చాలి, నాకు అవకాశం వచ్చినప్పుడు అనేది దూరంతో ఉంటుండే. ఆ సందర్భంలో వచ్చిన అవకాశం వార్డు మెంబర్ గెలిపించుకున్నారు. రెండోసారి నేను అసలు వార్డు మెంబర్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండే, ప్రజలను ఉండాలని ఖచ్చితంగా నిలబెట్టి నన్ను గెలిపించుకున్నారు. ఇంకా మీకు ఇప్పుడు కూడా నేను సర్పంచ్ చేయాలి, ఇట్లా దీనికంటే ఇక పైకి వెళ్ళి గ్రామాన్ని డెవలప్ చేయాలనుకున్నాను. కానీ మా ఊర్లో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళందరూ నీకున్న ప్రేమ కొద్దీ ఊర్ల నుంచి స్టార్ట్ చేయాలన్న దాని సందర్భంగా నేను గ్రామం నుంచే మళ్ళీ సర్పంచ్. నేను అదే అడిగాను సార్, ఇంత ఎడ్యుకేటెడ్, ఇంత వక్త, మీకు ఎన్ని విషయాలు ఉన్నాయి కదా, సో సర్పంచ్ ఎందుకు చేయాలని అదే క్వశ్చన్ అడిగాను. సో సార్, మీరు ఇక్కడ 10th వరకు చదివినన్నారు కదా, ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు అదే చెప్తున్నాను అండి. ఇప్పుడు నేనేం చెప్పినా రాజకీయం చెప్తున్నా అనుకుంటారు, కానీ మీరు గత 20 నెలలు, 25 నెలలుగా, 22 నెలలుగా చూస్తుంటారు. ఎన్ని హాస్టల్లో ఫుడ్ లేక పిల్లలు అనారోగ్యానికి కారణమవుతున్నారు, ఎన్ని హాస్టల్లో హాస్పిటల్ బిల్డింగ్ సరిగా లేక అనారోగ్యానికి గురి అవుతున్నారు. ఇప్పుడు పరిస్థితి అంతా గందరగోళంగా ఉంది. ఇప్పుడు అంటే ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ పర్యవేక్షణ బాగుంటుండే, ఈవెన్ అధికారులు కూడా ఖచ్చితంగా పనిచేసేవాళ్ళు. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే అరకొర పనులు ఉంటుంది, దానికి తగ్గట్టుగానే అన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే భవిష్యత్తులో మళ్ళీ ఎట్లా 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుందని దాంట్లో ఎట్లా అనుమానం లేదు. అప్పుడు కావాల్సిన వసతులన్నీ కల్పించడానికి మళ్ళీ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మా ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత జగదీశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మా మునుగోడు అభివృద్ధి ప్రదాత కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారి ఆదరణతో, అభిమానం, వాళ్ళ సహకారంతో ఖచ్చితంగా మా ఊరి గ్రామ స్కూళ్ళని కానీ, గుళ్ళని కానీ, బళ్ళని కానీ అన్ని మేము మళ్ళీ డెవలప్ చేసుకుంటాం, మంచి అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని మేము ఆశిస్తున్నాం. సో సూపర్ సార్, మీ ఆలోచన చాలా గొప్ప ఆలోచన సార్. నెక్స్ట్ ఇక్కడ మనకి డ్రైనేజ్ సమస్య కానీ ఏ విధంగా? మా ఊర్లో నిజానికి 10 సంవత్సరాల కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చేసిందండి. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే మా దగ్గర అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చేసింది. ఆల్రెడీ చెప్పినట్టు మిషన్ భగీరథ వాటర్ వచ్చేసింది. డ్రైనేజ్ అన్ని సీసీ రోడ్లు ఉంటాయి మా దగ్గర. హైదరాబాద్కి దగ్గరలో ఉన్నాము, హైదరాబాద్కి దేనిలో తీసుకుపోయినట్టే అన్ని విధాల అభివృద్ధిలో పదంలో ముందుకెళ్తున్నాము. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఉన్నాం. మీ ఆలోచనలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో మరి మీరు సర్పంచ్ గెలిచాక గ్రామ సభలు ఏర్పాటు చేశారు, సో అందులో మీ ప్రణాళిక ఏ విధంగా సిద్ధంగా చేయబోతున్నారు? నాకు ఒక ఆలోచన ఏంటంటే, ఎప్పుడైనా గ్రామ సభ అంటే గ్రామ పంచాయతీ ముందటనే చేస్తూ ఉంటారండి. నేను ఈ 5 సంవత్సరాల్లో మా దగ్గర 12 వార్డులు ఉన్నాయి. ప్రతి గ్రామ సభ ఒక్కొక్క వార్డులో పెట్టి వార్డు వైజ్ సమస్యలను దృష్టి తీసుకొచ్చి క్లియర్ చేసుకొద్దామని అనుకుంటున్నాను. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్ ఆలోచన మీది. సో సూపర్ సార్, మీ ఆలోచనలు. విష్ ఆల్ ది బెస్ట్ సార్. నిజంగా మీలాంటి యువ నాయకుడు మన గ్రామం మీద ఇంత పట్టుదల ఉండి, ఇంత పట్టు ఉండి, గ్రామానికి ఏం చేస్తే మన గ్రామం ఇంకా అభివృద్ధి చెందుతుందనే ఆలోచన మీలో, ఇంత ఎడ్యుకేటెడ్ అయి ఉండి, సో ఇవన్నీ ఆలోచనతో మీరు ముందుకు వచ్చినారు. సో విష్ ఆల్ ది బెస్ట్ సార్, మీరు గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, మీరు ఇలాక గ్రామ సభలు నిర్వహించినప్పుడు ఒక్కొక్క వార్డు దగ్గర, గ్రామ పంచాయతీ దగ్గర కాకుండా ఒక్కొక్క వార్డులో నిర్వహిస్తామని చెప్పారు. సో అక్కడ కొన్ని స్వీకరణలు వస్తాయి కదా సార్, అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేసి అని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది కదా మీకు. సో అలాంటి వాటిని మీరు ఎలా డీల్ చేస్తారు? ఖచ్చితంగా అండి, అక్కడ వచ్చిన సమస్య ప్రియారిటీ బట్టి ఏదైతే అత్యవసరం అనుకుంటామో, ఏదైతే ఖచ్చితంగా చేయాల్సి అనుకుంటామో దాన్ని ప్రియారిటీ వైజ్ గానే తీసుకొని అన్ని సమస్యలు పరిష్కరించడానికే కృషి చేస్తాం. మరి ఇంత సేవ, ఇవన్నీ చూస్తుంటే నాకైతే సేవా దృక్పథంతో సర్పంచ్గా పోటీ చేస్తారని అనిపిస్తుంది. కాకపోతే మీరు ఇంకేమైనా ఫైనాన్షియల్ గా ఏమైనా ఆలోచించి చేస్తున్నారా, లేకపోతే సేవా దృక్పథంతో సర్పంచ్గా పోటీ చేస్తున్నారా? మీరు అడగడంలో తప్పేం లేదండి. జనరల్ ఇవాళ రేపు రాజకీయం అంటేనే ఆర్థిక వ్యవహారాలతో కూడుకుంది. కొందరికైతే రాజకీయం వ్యాపారమే అయిపోయింది. నేను దేవుని దయ వల్ల ముందే చెప్పాను, నేను ఆర్థికంగా మంచిగా ఉంటానండి. ఏమంటారు, ల్యాండ్ ఇల్లాక అన్నారు సార్, 120 ఎకరాల. రాజకీయం అంటేనే చాలా మందికి బిజినెస్ అయిపోయిందండి. నేను రాజకీయాన్ని బిజినెస్ చేయడం కోసం అయితే రావట్లేదు. మేము ఆర్థికంగా గట్టిగానే ఉన్నాం.
గత 15 సంవత్సరాలుగా కూడా గ్రామంలో ఎవరికి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా నాతో ఆయన సహాయం చేసుకుంటూ అందరికీ చేదోడు వాదోడుకునే ఉంటున్నాను. ఊరికి సేవ చేయడం కోసం వస్తున్నాను కానీ ఊరిని అడ్డం పెట్టుకొని సంపాదించుకునే ఆలోచన కానీ అవసరం కానీ నాకు లేదండి. సూపర్ సార్, మీరు మాట్లాడుతుంటే నాకైతే చాలా అంటే ఇంకా సార్ ఇంకా మాట్లాడుతుంటే ఇంకా వినాలి అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి, 10 ఏళ్ళ తర్వాత మీరు అన్నట్టు నేను సర్పంచ్ అయితే మరోసారి మీతో కూర్చొని మా గ్రామంలో ఉన్న సమస్యల గురించి, చుట్టుపక్కల ఉన్న గ్రామాల సమస్యలు కూడా ఎట్లా తీర్చాలన్న దాని మీద గురించి కూడా నాకున్న ఆలోచనలు మీతో పంచుకున్నాను. సార్, మన గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య సేవలని ఏ విధంగా కొనసాగుతున్నాయి? ప్రస్తుతం ఉన్నాయా ఏమన్నా ఆరోగ్య కేంద్రాలు? మా గ్రామంలో ఆల్రెడీ ఇప్పుడు హెల్త్ సెంటర్ ఉందండి. ఇంకా ఒక నా ఆలోచన ఏంటంటే రేపు నాకు అవకాశం ఇస్తే మా గ్రామంలో నేను మినిమం 25 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. గతంలోనే మా దగ్గర ఉన్న ఐఓసిఎల్ వాళ్ళు కూడా వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ పెట్టి చేయడానికి వాళ్ళు కూడా అనుకూలంగానే ఉన్నారు. గతంలో ఉన్న వాళ్ళు దాన్ని ఉపయోగించుకోలేకపోయినారు అనుకుంటున్నాను. నాకు అవకాశం ఇస్తే మాత్రం ఖచ్చితంగా నేను వాళ్ళ సహకారంతో గ్రామంలో ఉన్న ఇతరితర ఆర్థిక సహకార దాతలతోటి సంప్రదించి అవసరమైతే నా సొంత డబ్బులతో కూడా నేను గ్రామానికి 25 పడకల హాస్పిటల్ చేయించడానికి సిద్ధంగా ఉన్నాను. చాలా వరకు సార్ యువత పెడదారి పట్టడం జరుగుతుంది. సో చాలా దిక్కోట చూస్తూనే ఉన్నాం మనం రెగ్యులర్గా. యువత బెట్టింగ్ యాప్లని వేరే అట్లలో గేమ్స్ ఆడడం, ఇట్లా చాలా మంది సూసైడ్ చేసుకోవడం కూడా జరుగుతుంది. సో అలాంటికి సంబంధించి మన గ్రామంలో ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఉంటే వాటిని ఎలా మీరు డీల్ చేస్తారు? మీరు అడిగిన దానికి అదృష్టవశాత్తు మా ఊళ్ళో సూసైడ్ వరకు రాలేదు, కానీ కొన్ని సంఘటనలు అయితే వెలుగులోకి వచ్చినాయి. ఆర్థిక ఇబ్బందులు అయినాయి, చాలా వరకు లక్షల్లో డబ్బులు లాస్ అయిన వాళ్ళు చాలా వరకు ఉన్నారు. ఈ బెట్టింగ్ యాప్లను ఖచ్చితంగా నివారించడానికి దానికి కావాల్సిన ప్రణాళిక నా దగ్గర ఉన్నాయి. భవిష్యత్తులో నేను సర్పంచ్ అయినాక సర్పంచ్ అయిన తర్వాత దాని మీద ఒక ప్రణాళికతో ముందుకు పోయి అట్లాంటి దాన్ని నివారించడానికి అన్ని విధాలుగా నేను నా ప్లాన్ ప్రకారం పోతా అని చెప్పుకుంటూ, ఇంకా మీరు అడగలేదు కానీ మన ప్రాంతంలో డ్రగ్స్ ఎక్కువైపోయినాయి. ఈ గంజా దానికి చాలా మంది యువత పెడదారి పడుతుంది. నేను దీన్ని దృష్టిలో పెట్టుకునే గత 8 సంవత్సరాలుగా మా ఊళ్ళో ఉన్న యువతని డ్రగ్స్ కి, డ్రింక్స్ కి, ఆల్కహాల్ వైపు వెళ్ళకుండా ఉండాలని ఆలోచనతో ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేయాలని మల్కాపురం ప్రీమియం లీగ్ అని క్రికెట్ ఆడించడం జరుగుతుంది. మా ఊళ్ళో యువకులను దాదాపు 9-10 టీములు ఏర్పాటు చేసి ఒక వారం 15 రోజులు క్రికెట్ ఆడించి వాళ్ళని ప్రోత్సహించుకుంటూ వాళ్ళని స్పోర్ట్స్ అండ్ గ్రీన్ సైడ్ తిప్పాలన్న ఆలోచనతో నేను స్టార్ట్ చేయడం కూడా జరిగింది. భవిష్యత్తులో కూడా ఇంకా అట్లాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకొస్తాను కూడా నేను. ఓకే, సూపర్ సార్, మీ ఆలోచనలు చాలా గొప్పవి సార్. ఇంకా అంటే యువతకు ఇలాంటివి కాకుండా ఇంకా మన గ్రామంలో ఇంకా మీరు ఎంతమందికి ఏమైనా సేవలు చేసారా సార్? నేను చెప్పాను ఇంతకుముందు వార్డు మెంబర్ ఉన్నప్పుడు కూడా చాలా వరకు మా సరౌండింగ్ లో ఉన్న ఇండస్ట్రీలలో వాళ్ళకి జాబులు ఇప్పించడం కానీ, ఎడ్యుకేషన్లో ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్కంటిన్యూ చేసి వదిలేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయడం, వాళ్ళని చేయించడం కానీ, చాలా వరకు డిగ్రీ వదిలేసి వచ్చిన వాళ్ళని మళ్ళీ కంటిన్యూ చేయించడం కానీ, డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళ అర్హతను బట్టి ఏ జాబ్ చేస్తే బాగుంటుంది అన్న విషయంలో వాళ్ళకి గైడెన్స్ చేసి చాలా మంది పిల్లల్ని ప్రైవేట్ ఉద్యోగాల వైపు మళ్ళించడం జరిగింది. అదేవిధంగా నా ఒక కోరిక ఉంటుండండి, మా గ్రామంలో నేను చిన్నప్పటి నుంచి చూస్తున్న మా దగ్గర అన్ని లారీలు ఉంటుండే, లారీ డ్రైవర్లు ఎక్కువ ఉంటుండే. 10th ఫెయిల్ అయితే లారీ క్లీనర్ అయిపోయేటోడు, 2 సంవత్సరాల తర్వాత డ్రైవర్ అయిపోయేటోడు, ఇంకో 2 సంవత్సరాలతో ఉన్న ఎకరం అమ్మేసుకుని ఓనర్ అయిపోయేటోడు. అట్లాంటి సందర్భం చూస్తే మా ఊళ్ళో ఒకసారికి 150-170 లారీలు ఉండేది. అట్లా గడుస్తున్న సందర్భంలో కనీసం మా మల్కాపురానికి మళ్ళీ లారీ డ్రైవర్ అంటే పిల్లనియలేని పరిస్థితికి వచ్చింది. అట్లా నా ఉద్దేశం ఏముందంటే 10th ఫెయిల్ అయ్యి లారీ డ్రైవర్ కాదు, పాస్ అయ్యి కనీసం మన గ్రామం నుంచి ఒకరో ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగం సైడ్ పోతే మిగతా వాళ్ళకి స్ఫూర్తి వస్తుంది అనే ఆలోచనలో చాలా వరకు మా ఊరి నుంచి ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం పోతున్న వాళ్ళకి నా వంతు సహకారంగా వాళ్ళని కృషి చేసి అటువైపు డైవర్ట్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడే మా ఊరిలో డాక్టర్లు, ఇంజనీర్లు, అడ్వకేట్లు చాలా మంది తయారవుతున్నారు. ఇంకో 10 సంవత్సరాల్లో మా ఊర్లో అధిక సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా తయారవుతారు. అన్ని వృత్తుల వారు ఇక్కడ తయారవుతారు. ఓకే సార్, సూపర్ సార్, మీ ఆలోచనలు అనేవి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.